ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. దాని పాటలు అప్పుడు పెట్టినట్టు పెట్టండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. పౌలుకి ఎంత ధైర్యము! మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు నన్ను పోలి నడుచుకోమని ఎందుకు చెప్తున్నాడు? పౌలు అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్. ఈ రోజుల్లో బోధకులు ఏం చెప్తున్నారు తెలుసా? నన్ను చూడొద్దు అంటున్నారు. నన్ను చూడొద్దండి, నన్ను ఫాలో కావద్దండి, దేవుని ఫాలో కాని అంటున్నారు. అంటే వాళ్ళ జీవితం సరిగా లేదు. విశ్వాసులందరూ పౌలు స్థాయికి చేరుకోగలగాలి. మమ్మీ డాడీ ఉన్నారనుకోండి ఇంట్లో, మీ పిల్లలకు మీరు చెప్పగలగాలి, నేను ఎలా జీవించాను, ఒక డాడీగా ఒక మమ్మీగా నేను ఎలా జీవించానో మీరు నన్ను ఫాలో కాండి అని తల్లిదండ్రులు చెప్పగలగాలి. దైవ సేవకులు, పెద్దలు, నాయకులు చెప్పగలగాలి. ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నన్ను పోలి నడుచుకోనండి. ఈ రోజుల్లో బోధకులు అలా చెప్పడం లేదు. పౌలు ఎందుకు చెప్పగలుగుతున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి, ఫాలో మీ అని పౌలు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. చెప్పగలవా మరి నీవు? దేవుని బిడ్డలారా, పౌలు స్థాయికి మనం ఎదగాలి. చాలా మంది విశ్వాసులు సాకులతో మిగిలిపోయినారు. అన్నా మనం బలహీనమన్నా, మనం మట్టివారం కదా, దేహంలో ఉన్నాం కదా, శరీరంలో ఉన్నాం కదా. ఎన్ని సాకులు చూడండి. విశ్వాసులు ఎంత సాకులు చెప్తున్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఫాలో కావలసిన వాళ్ళు ఇద్దరు. నంబర్ 1, we can follow Jesus. నంబర్ 2, we can follow గాడ్ సర్వెంట్స్. లేదా మరి కొద్దిమంది పౌలు లాంటి వాళ్ళని కూడా మనం ఫాలో కావచ్చు. ఎందుకు? వాళ్ళు క్రీస్తును పోలి నడుచుకొనుచున్నారు కాబట్టి. ఈ లోకంలో మనం ఎవరిని ఫాలో కావాలంటే, ఎవరిని పోలి నడుచుకోవాలంటే, ఇద్దరిని పోలి మనం నడుచుకోవచ్చు. చెప్పండి. నంబర్ 1, యేసు ప్రభును మొట్టమొదటిగా మనం పోలి నడుచుకోవాలి. రెండవదిగా యేసు ప్రభును పోలి నడుచుకొనుచున్న పౌలు లాంటి వాళ్ళను కూడా ఫాలో కావచ్చు. లేకపోలేదు. దేవుని బిడ్డలారా, మన బ్రదర్ సంఘాల్లో మంచి మంచి దేవుని సేవకులు ఉన్నారు. ఫాక్స్ గారు, అగ్రప్ప గారు కదా, ప్రభుదాస్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆనందం గారు, జడ్మేటపాడు ఐజక్ గారు, రాజారావు గారు, మంచి మంచి వాళ్ళంతా ప్రభు సన్నిధికి వెళ్ళారు. వాళ్ళు యేసు ప్రభు మార్గంలో నడిచి వాళ్ళ మార్గం మంచి మార్గం మనం చూపించి వెళ్ళారు. చూసారా దేవుని బిడ్డలారా? ఈ రోజుల్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే, నన్ను పోలు నడుచుకోవద్దు, నన్ను చూస్తే మీకు బలహీనతలు వస్తాయి, ఎలా తప్పించుకుంటారు. ఎంత బాగా నైస్గా తప్పించుకుంటున్నారు. నన్ను చూడొద్దు, నన్ను పోలు నడుచుకోవద్దు, యేసు ప్రభును పోలు నడుచుకోండి అని ఈనాడు బోధకులు, సేవకులు, పెద్దలు ఏం సాకులు చెప్తున్నారు? నన్ను ఫాలో కావద్దు, నన్ను ఫాలో కావద్దు.
యేసు ప్రభును ఫాలో కాండి అని చెప్తున్నారు. నో, పౌలులాగా మనం చెప్పగలగాలి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థాయిలోనికి ప్రతి విశ్వాసి కూడా రావాలి. మీ స్కూల్లో, మీ ఆఫీస్లో, మీ కాలేజీలో, పనిచేసే స్థలంలో, మీ అపార్ట్మెంట్లో, చర్చిలో కూడా అందరు విశ్వాసం చెప్పగలగాలి, నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి. పౌలు ఫిలిప్పీలతో చెప్తూ ఏం చెప్పాడో చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారము నడుచుకును వారిని గురిపెట్టి చూడండి. మమ్మల్ని గురిపెట్టి చూడండి, మమ్మల్ని గురిపెట్టి చూడండి. మేము మీకు మాదిరిగా ఉన్నాము. ప్రసంగం ఎంతసేపు చేయొచ్చు? గంట సేపు చేయొచ్చు. మాదిరి ద్వారా 24/7 365 days a year we can teach. ప్రసంగము 1 hour. జీవితం ద్వారా మీకు చాలాసార్లు చెప్పాను, మనల్ని ఎంత 1000 మంది 1000 కన్నులు మన మీద ఉంటాయి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, 1000 కన్నులు మన మీద ఉంటాయి. మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్నవారు, మనం ఏ అపార్ట్మెంట్లో ఉన్నాం ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు, సంఘంలో ఉన్నటువంటి వారు, మనం ఆపి పనిచేసేటువంటి స్థలాలలో అనేక మంది మనం చూస్తూ ఉంటారు. మాదిరిగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, మమ్మల్ని గురిపెట్టి చూడండి, మమ్మల్ని గురిపెట్టి చూడండి. చాలామంది మనం చూస్తూ ఉంటారు, మనలో బలహీనతలు కనిపిస్తే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు. మనలో ఒక చెడుతనం కనిపిస్తే, మనలో ఒక చూడరాంది వాళ్ళు చూస్తే, మనలో ఒక చెడుతనాన్ని వాళ్ళు చూస్తే, మనల్ని గురిపెట్టి చూసే వాళ్ళు ఎంత డిస్కరేజ్ అవుతారు. అయ్యో, ఈ అక్క ఎంత భక్తి పర్రాలు అనుకున్నానే, ప్రార్థనా పర్రాలు అనుకున్నానే, అయ్యో ఈ అక్కన ఈ పని చేసింది, అయ్యో ఈ అన్న ఎంత యోగ్యుడు పరిశుద్ధుడు అనుకున్నానే, ఈ అన్న ఇలాంటి పని చేసిందని మన గురిపెట్టి చూచిన వాళ్ళు ఎంత డిస్కరేజ్ అవుతారు. పౌలు చెప్తున్నాడు, మేము మాదిరిగా ఉన్నాము. పౌలు యొక్క మాదిరి ఒకటి మీకు చూపించాలని ఇష్టపడాను. పౌలు యొక్క మాదిరి ఒకసారి చూడండి. ఏంటి మాదిరి? అపోస్తలుల కాలం గ్రంథము 20వ అధ్యాయంలో పౌలు యొక్క మాదిరి ఏంటో మనము 1-2 వచనాలు, కొన్ని వచనాలు మనం చూద్దాం. మాదిరి అంటున్నాడు కదా, ఏం చూపించాడు పౌలు మాదిరి? అపోస్తలుల కాలం గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. ప్రసంగం చేయడం సులభం, జీవితం ద్వారా బోధించడం కష్టం. ఈ రోజుల్లో మీకు కూడా ప్రసంగం చేయమంటే చేస్తాం. మన చర్చిలో బ్రదరన్ సంఘాల్లో ఎవరికి పడితే వాళ్ళకి ప్రసంగాలు ఇవ్వరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సంఘ పెద్దలకి, బావుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎల్డర్స్కి, దేవుని సంఘములో వాక్యం చెప్పడానికి. ఎవరు పడితే వాళ్ళకు వాక్యం చెప్పడానికి సంఘములో అవకాశం ఉండదు. కాబట్టి వాక్యం ఎవరైనా చెప్తారు. మీకు చెప్పమంటే కొంతమంది మీలో మాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉండొచ్చు. ప్రసంగం చేయడం సులభము, జీవించడం కష్టం. పౌలు చెప్పాడు, మేము జీవితం ద్వారా బోధిస్తున్నాం, మాదిరి మీకు ఇస్తున్నాం. చూడండి ఏమని చెప్పాడు. ఏంటి పౌలు మాదిరి ఏంటి చూడండి. ప్రయాసపడి బలహీనులను సంరక్షించినాడు.
పౌలు ఎంతో పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడు, బలహీనలను సంరక్షించాడు, అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేశాడు. ఇదే ఆయన యొక్క మాదిరి. ఏం సహాయం చేశాడో చూడండి, వెనకల వచనాలు చదవండి. బలహీనులను ప్రయాసపడి బలహీను సంరక్షించాడు కదా. వెనక వచనం చదవండి, 34వ వచనం. నా అవసరతల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈయన చేతులు కష్టపడినవి, కష్టపడి సేవ చేసినాడు పౌలు. పౌలు ఎలా సేవ చేశాడంటే చాలా కష్టపడి రాత్రింబగళ్ళు శ్రమపడి పౌలు సేవ చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. మినిస్ట్రీ దట్ కాస్ట్ నథింగ్ అకాంప్లిషెస్ నథింగ్. చెప్పండి, సేవలో నువ్వు ఖర్చు పెట్టకపోతే, పరిచర్యలో నువ్వు ఖర్చు పెట్టకపోతే, మినిస్ట్రీ దట్ కాస్ట్ నథింగ్ అకాంప్లిషెస్ నథింగ్. దేవుని బిడ్డలారా, కష్టపడి సేవ చేసినాడు. నా అవసరతల నిమిత్తము నాతో కూడా నా టీం ఉంది, సేవలో టీం ఉంది. ఆ వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలుసని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఏమేమి కష్టపడినాడు చూడండి, ఎలా సేవ చేసినాడు పౌలు. అపోస్తుల కాల గ్రంథం 20వ అధ్యాయంలో ఎలా కష్టపడి సేవ చేశాడు చూడండి. ఇప్పుడు 33 చదువుదాం. పౌలు యొక్క మాదిరి. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. పౌలు ఏం ఆశించేవాడు కాదు. ఉచితముగా ఆయన సేవ చేసినాడు, కష్టపడి సేవ చేసినాడు, ప్రయాసపడి సేవ చేశాడు, బలహీనలను సంరక్షించినాడు. ఇదే పౌలు యొక్క మాదిరి. దేవుని బిడ్డలారా, మనం కూడా ఏమి ఆశించకూడదు. పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్, పాపులారిటీ, ప్లెజర్స్ కదా. సేవలో కానీ ఎక్కడ పరిచర్యలో కానీ మనం ఏమి ఆశించకుండా మనం సేవ చేయాలి. అప్పుడు దేవుడి సేవను ఫలింపజేస్తాడు. ఎవరి వెండినైనా, ఎవరి బంగారమునైనా, ఎవరి వస్త్రములనైనా నేను ఆశింపలేదు, నేను మీకు మాదిరిగా ఉన్నానని పౌలు చెప్పాడు. ఆ తర్వాత చూడండి, ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే 20వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏ మాట అది? 35వ వచనంలో 2వ లైన్ 3వ లైన్ చదవండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ రిసీవింగ్. ఈరోజు ఏంటి? తీసుకురా ఇవ్వు కదా. గివింగ్ అనేది ఏం లేదు. ఎప్పుడు చూసినా తీసుకోవడం. యు వాంట్ బ్లెస్సింగ్ ఆర్ యు వాంట్ మోర్ బ్లెస్సింగ్? తీసుకోవడం కూడా బ్లెస్సింగ్ అని రాయబడు. పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యం అంటే పుచ్చుకొనటం కూడా ధన్యతే, కానీ ఇచ్చుట అనేది మోర్ బ్లెస్సెడ్. యు వాంట్ బ్లెస్సింగ్ ఆర్ యు వాంట్ మోర్ బ్లెస్సింగ్? ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్, ask, take. If you want more blessing, give and give. దేవుని బిడ్డలారా, పౌలు తన సేవా జీవితంలో ఏం చేసుకున్నాడంటే, తీసుకోవడం కంటే పౌలు ఇవ్వడం ఎక్కువ కదా. సేవలో పొందుకోవడం కంటే పోగొట్టుకోవడం ఎక్కువ. ఇవన్నీ నా బైబిల్లో రాసుకున్నాను. సేవ అంటే పొందుకోవడం కంటే పోగొట్టుకోవడం ఎక్కువ. ఈ కాలంలో పాస్టర్లు చూడండి, సేవకు వచ్చేటప్పుడు మాత్రము ఏమి లేదు. సైకిల్లో వచ్చాడు, కాలినడకలో వచ్చినాడు కదా. సేవ 4-5 సంవత్సరాలు సేవ చేసినాడు, కోట్లు సంపాదించినాడు. ఈ కాలంలో ఉన్న దైవ సేవకులు, పాస్టర్లు కదండి, లగ్జరీ కార్స్, లగ్జరీ హౌసెస్ కదా, మరి ఫిల్మ్ స్టార్స్ లాగా తయారైపోయాడు, సెలబ్రిటీస్గా. చూడండి, అందరూ చూడండి, టీవీ బోధకులను చూడండి కదా, సెలబ్రిటీస్. వాళ్ళు పొందుతున్న పూలదండలు కదా, గౌరవాలు,
దేవుని బిడ్డలారా, ఎంత ఎంత సెలబ్రిటీస్ అయిపోయినారు, కోట్లు సంపాదించినారు. తీసుకోవడం. పౌలు చెప్పాడు, నేను మాదిరిని నేను చూపించాను కదా. దేవుని బిడ్డలారా, పుచ్చుకోవడం కంటే ఎక్కువగా మనం ఇవ్వదాం. దేవునికి ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి, ఇతరులకు మనం ఇవ్వాలి. ఇట్స్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ రిసీవింగ్ అనే మాట మనము చదువుతాం. ఇది పౌలు యొక్క మాదిరి. మరి ఒక సంఘం గురించి కూడా ఒక మాదిరి అని రాయబడింది. ఒక సంఘము తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 Thessalonians 1st chapter 7th verse చదవండి. ఏమని రాయబడిందో. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఓ తెస్సలోనికై సంఘమా, మీరు అన్ని సంఘాలకు మాదిరి. శుక్రవారం నేను ప్రార్థన చేస్తాను. చర్చిలో చేసేటప్పుడు నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? మన డివైన్ లైట్ గురించి. ప్రభువా, డివైన్ లైట్ సంఘము కొండ మీద ఉన్న పట్టణంగా, దీపస్తంభం దీపముగా, అందరికీ మాదిరికరమైన సంఘంగా డివైన్ లైట్ ఉండాలని శుక్రవారం ప్రార్థన చేస్తాను. మన చర్చిలో నా సొంత ప్రార్థన కూడా చేస్తాను. వస్తే కదా పని శుక్రవారం ఎంతమంది వచ్చినారు తెలుసా? వేల మీద లెక్కించుకునే వాళ్ళు వచ్చినారు. శుక్రవారం అనౌన్స్మెంట్ చేశాను. డివైన్ లైట్లో ఉన్న దాదాపు చాలామంది శాతం, మీ ఇష్టం ఎంత వేసుకుంటారు, నేను పర్సంటేజ్ చెప్పను. 80% వేసుకుంటారా, 90%? నామకార్తలు. అంతకుముందు నామకార్త క్రైస్తవులు అనే వాళ్ళము, ఇప్పుడు నామకార్త విశ్వాసులు. ప్రార్థనకు రారు, సండే క్రిస్టియన్స్గా ఉండిపోయినారు. దూరంగా ఉన్న వాళ్ళు నేను అనట్లేదు. ఏం చెప్పాను? కనీసం మీరు 7 kilometers దూరంలో ఉన్నామంటే యూ కెన్ అటెండ్. 7 kilometers పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వారకుడికి వస్తే చాలా సంతోషం కదండి. ఉర్దూ నేను అనట్లేదు. ప్రభాకరణ చెప్పాడు, అయ్యా మమ్మల్ని క్షమించండి, వయసు పెరిగిపోతుంది, బలహీనతలు వస్తున్నాయి, మేము రాత్రిపూట మేము రావడానికి ఇబ్బంది అయ్యా, స్కూటర్లో నేను రావాలంటే నైట్ టైం. అయ్యో పర్లేదన్నా, మీరు వయసులో పెద్దవాళ్ళు, అవసరం ఉన్నప్పుడే రండి, ఇద్దరు వచ్చేటప్పుడు మీరు ఆటోలో రండి, ఇద్దరు 2-wheelerలో రావద్దండి అని చెప్పినాను. ఒంటరిగా వస్తే మీరు 2-wheeler రండి. అలాంటి వాళ్ళు నేను అనట్లేదు. ఈ చర్చి ప్రమిసెస్లో ఉన్నవాళ్ళు కదా, పైన 10 మంది పిల్లలు ఉంటారు కదా, అందరికి బహుశా నైట్ డ్యూటీస్ ఉన్నట్టున్నాయి. అందరికీ పైన ఉన్న వాళ్ళకి అందరికి నైట్ డ్యూటీస్ కాబట్టి వాళ్ళు రావట్లేదు అనుకుంటున్నాను. నిజమేనా? అది వాస్తవమేనా? ఈ చర్చి ప్రమిసెస్లో 8 families ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు కదా. దేవుని రాకడ దగ్గర అవుతుంటే ఇంకా నీరసించిపోతున్నాం. శుక్రవారము మన సంఘము ప్రార్థన చేయాలని, మాదిరికరమైన సంఘం ఉండాలని ప్రార్థన చేస్తాం. తెస్సలోనికై సంఘము అందరికీ మాదిరి అంటే అన్ని సంఘాలకు మాదిరిగా ఉంది. డివైన్ లైట్ సంఘము అట్లా మాదిరి సంఘంగా ఉండాలి. మన సంఘాన్ని గురించి నేను గొప్ప చెప్పుకోను. మన సంఘంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎంతమంది నామకార్థలో చెప్పలేరు, ఎంతమంది నరకానికి వెళ్తారో కూడా చెప్పలేరు. చాలా గట్టిగా ఉండండి, మిమ్మల్ని మీరు గట్టిగా పరీక్ష చేసుకోండి. మరి ఏ విషయంలో మాదిరిగా ఉంది తెస్సలోనికై రాసిన సంఘము, తెస్సలోనికై సంఘం ఏ విషయంలో మాదిరిగా ఉంది? బైబిల్లో ఎప్పుడు ఒక వచనం చదవకూడదు, పైన వచనాలు చదవాలి, కింద వచనాలు చదవాలి. ఏ విషయంలో మాదిరిగా ఉంది చూడండి. 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగును ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇదే మాదిరి. గొప్ప ఉపద్రవములో వాళ్ళు చెప్పండి, గొప్ప ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారు. కష్టకాలంలోనే వాక్యాన్ని అంగీకరించారు. గొప్ప ఉపద్రవం అంట, గొప్ప ఉపద్రవం. దేవుని బిడ్డలారా, అటువంటి కష్టకాలంలోనే దేవుని వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును
పోలి నడుచుకున్నారు. మమ్మును పోలి నడుచుకున్నారు, నన్ను కదా, పౌలును పోలి నడుచుకున్నారు, ప్రభును పోలి నడుచుకున్నారు. పౌలును పోలి నడుచుకున్నారు, ప్రభును పోలి నడుచుకున్నారు. గొప్ప ఉపద్రవంలో వారు దేవుని యొక్క వాక్యము అంగీకరించినారని ఇదే వారి యొక్క మాదిరిగా మనం చూస్తున్నాం. ఇంకొక మాదిరి చూడండి, ఇంకొక మాదిరి. ఎంత వచనం చదవండి, పైన వచనాలు కింద వచనాలు చదవాలని చెప్పాను కదా, కింది వచనం చదివితే ఏం మాదిరి ఉందో చూడండి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. మళ్ళా చదువుతాను. మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. దేవుని వాక్యాన్ని మ్రోగించినారు. ఇప్పుడు దాదాపు 350 మంది కదా, కొన్నిసార్లు సండే స్కూల్ పిల్లలు కొన్నిసార్లు కిక్కిరిసిపోతారు. దాదాపు 400 మంది మనం చర్చికి వస్తారు. 350 to 400. దేవుని బిడ్డలారా, మీరందరూ పోయి ఒక్కొక్కరికి మీరు సువార్త చెప్పారనుకోండి, మన డివైలెట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని మోగించాలి. మీలో చాలామందికి తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘం వేల గ్రామాల్లో సువార్త ప్రకటించాం. చాలామంది సిస్టర్స్ మీరు వచ్చినారు. 10 జీపుల్లో వెళ్ళేవాళ్ళం. ఒక జీపుకు 10 మందిని పెట్టేవాళ్ళం. గ్రామాల లిస్టు తీసుకునేవాళ్ళం. జిల్లాలు గ్రామం లక్షల పత్రికలు పంచాము. వేల స్థలాలలో సువార్త అని చెప్పాము. కానీ పరిస్థితులు ఇప్పుడు బాగాలేవు కదా. మత మార్పులను చెప్పి ఎన్నో దాడులు జరుగుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కరు వెళ్ళి మీ స్థలాలకు వెళ్ళిపోయి ఒక్క మాట చెప్పండి చాలు అదా. జీసస్ లవ్స్ యూ కదా. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. నేను ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆటోలో వస్తూ ఉంటాను. ఆటో అయిన మొట్టమొదటి పరిచయం చేసుకుంటాను. సొంత ఆటోనా అంటాను, ఎంతమంది పిల్లలు అంటాను, ఎంత కట్టాలో దీనికి డబ్బులు అంటాను. అట్లా ఇట్లా మెల్లగా మాటల్లో దించి ఏ ఊరు అంటాను, ఫలానా ఊరు. అయ్యో మీ ఊరికి చాలాసార్లు వచ్చాను అంటాను. ఎందుకు సార్ అంటాడు. నేను పాస్టర్ అయ్యా, దేవుని వాక్యం చెప్పడానికి వస్తాను అంటాను. నువ్వు కూడా ఎప్పుడైనా చర్చికి పోయినావా అంటాను కదా. మాటల్లో దించి మెల్లగా యేసు ప్రభుని గురించి చెప్తాను. వాళ్ళ యొక్క పరిస్థితులు చూచి కదా, మొట్టమొదటిగా సువార్త చెప్పకుండా కష్టాలు ఏమైనా ఉంటే ప్రభుకు చెప్పుకో, యేసు ప్రభుకు చెప్పుకో అని చెప్తాను. మెల్లగా సువార్త చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈ సంఘము నుండి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో వాక్యము మ్రోగిపోయింది. ఇదే వాళ్ళ యొక్క మాదిరిని దేవుని వాక్యంలో చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బహిరంగ సువార్తకు అవకాశం లేదు. ఫ్రెండ్స్కి చెప్పండి, ఇంటి వాళ్ళకు చెప్పండి, పక్కింటి వారికి చెప్పండి, అపార్ట్మెంట్లో ఉన్న వారికి చెప్పండి. మత మార్పిడి చేయొద్దు. క్రీస్తు ప్రభుని గురించి చెప్పండి. మతాన్ని మార్చొద్దు, మత మార్పిడి చేయొద్దు. కానీ రక్షకుడు సృష్టికర్త గురించి చెప్పండి. ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ, నిత్యజీవం, మోక్షరాజ్యం, శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తి అని ఇతరులకు చెప్పండి. దేవుని వాక్యాన్ని మ్రోగించండి. సంఘం అంటే ఇదా? ఈ స్ట్రక్చరా? చెప్పండి. మనకు చర్చి అంటేనే, డివైన్ లైట్ చర్చ్ అంటేనే ఈ బిల్డింగ్ మనకు గుర్తొస్తుంది. నో, డివైన్ లైట్ చర్చ్ అంటే నీవు నేనే. ఇక్కడ వచ్చిన మనమందరం, యేసు ప్రభువుని నమ్ముకున్న మనమందరము కూడా చెప్పండి డివైన్ లైట్ సంఘం. మరి మనలో ప్రతి ఒక్కొక్కరు వెళ్ళి దేవుని వాక్యాన్ని మ్రోగించాలి. మ్రోగించేది ఎలా చేస్తుంది చెప్పండి? చిన్న శబ్దం చేస్తారా? మ్రోగుట అంటే చిన్న శబ్దమా పెద్ద శబ్దమా? పెద్ద శబ్దం. ప్రతిరోజు క్రీస్తు ప్రభు గురించి చెప్పండి. మన చర్చిలో ఎన్ని పత్రికలు ఉన్నాయో తెలుసా? హడావుడిగా పంచద్దు. రాముని అంకులు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, బైబిల్లో కొన్ని కరపత్రికలు పెట్టుకో, పర్సులో కొన్ని కరపత్రికలు పెట్టుకో, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ బ్యాగులో ఒక 2-3 కరపత్రికలు పెట్టుకో, ఆటో ఎక్కినానికి చెప్పు,
హడావుడిగా ఏం చేయొద్దు, బస్ అంతా పంచొద్దు. నీ పక్కన కూర్చున్న వాళ్ళకి ఒక్కరికి ఇవ్వు చాలు. ప్రార్థన చేసి ఒక్క కరపత్రి, రోజుకు ఒక కరపత్రికి చాలు కదా. పైన బ్రదర్స్ని అడిగితే మీకు ఇస్తారు ఎన్ని కదండి. శాంతి సమాధానం నీకు కావాలా ప్రశ్న, అలాంటి పత్రిక ఒకటి ఉంది. టైటానిక్ అని ఇంకొక పత్రిక ఉంది. దేవుని బిడ్డలారా, మంచి మంచి సువార్త కరపత్రికలు పైన మన దగ్గర ఉన్నాయి. మత మార్పిడులు చేయొద్దు కదా. మతం, క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సృష్టికర్తను గురించి చెప్పు, రక్షకుని గురించి చెప్పు, పాపం పోతుందని చెప్పు. దేవుని బిడ్డలారా, అలాగా మనము దేవుని వాక్యాన్ని మ్రోగించాలని చూస్తున్నాం. ఎన్ని మాదిరిలు మనం చూసినాం చెప్పండి. పౌలు యొక్క మాదిరి గురించి మనం విన్నాము. అంత మాత్రం కాకుండా చెప్పండి ఇంకొక మాదిరి ఏం విన్నాము? ఒక సంఘం, పౌలు యొక్క మాదిరి గురించి విన్నాము. ఒక సంఘాన్ని గురించిన మాదిరి విన్నాము. మూడవ మాదిరి చూడండి. 2 మాదిరిలు విన్నాం. మూడవ మాదిరి చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. ప్రవక్తలు ఏ విషయంలో మాదిరి మీరే చదివి చెప్పండి. ప్రవక్తలు ఏ విషయంలో మాదిరి మీరే చదివి చెప్పండి నాకు. ఏ విషయంలో మాదిరి ప్రవక్తలు చెప్పండి. వెరీ గుడ్. శ్రమానుభవమునకును ఓపికకును. క్రైస్తవ జీవితంలో ఎంత ఓర్పు ఉండాలో తెలుసా? నోరు పారేసుకోవచ్చా? నోరు పారేసుకోవచ్చా? తొందరపాటు ఉండొచ్చా? ఎంత ఓర్పు, ఎంత ఓర్పు, ఎంత ఓర్పు. హెబ్రీ 12:2 పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను క్రీస్తును తలంచుకొనుడి. హెబ్రీ 11వ అధ్యాయం 3వ వచనం. పాపాత్ములు 2-3 వచనాలు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి, క్రీస్తును తలంచుకొనుడి. ముఖం పైన ఉమ్మేస్తుంటే, బట్టలు ఊడదీస్తూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, అరచేతులతో కొడతా ఉంటే, ముళ్ళ కిరీటం పెడతా ఉంటే, కళ్ళకు గంతలు కట్టి కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవడో ప్రవచించమంటే, సిలువను మోయిస్తూ ఉంటే, కాళ్ళ చేతులు మేకులతో కొడతా ఉంటే, ఓర్పు 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 ఓర్పు. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రవక్తలు ఎంత ఓర్పు, ఎంత ఓర్పు. ఇర్మియా గ్రంథం చదవండి, యెషయా గ్రంథం చదవండి. శ్రమానుభవం. మీకు ఒక విషయం చెప్తాను. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం, మన చర్చిలో మనం నొక్కి చెప్పేది ఏంటో తెలుసా? ఎవరైనా యేసు ప్రభువును వెంబడింపకోరినట్లయితే, if anyone wants to follow Jesus, let him deny himself and take up his cross. నీ సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తారా? పాస్టర్లు చెప్పే గాస్పల్ చెప్పండి, టీవీల్లో చెప్పే గాస్పల్ చెప్పండి. నీకు మార్కులు ఎక్కువ వస్తాయి, బంగారం ఎక్కువ అవుతుంది, నీ బర్రెలు ఈనుతాయి కదా, నీ యొక్క గొడ్లు ఆశీర్వదింపబడతాయి, నీ పిండి పిసుకుని తొట్టి దీవించబడుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు కదా, నీకు దీర్ఘాయుషు. ఓల్డ్ టెస్టిమెంట్ బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ గాస్పల్. కొత్త నిబంధన చదవండి. సిలువ, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి. శిష్యులారా, నేను లోకమును జయించి ఉన్నాను. పౌలు ఇంకా విస్తరించి చెప్పాడు ఏంటంటే, అనేక శ్రమలు శిష్యుల మనసులను దృఢపరచి
అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలని చెప్పాడు. మాదిరి ఎవరు? పూర్వకాలమున ఏమన్నాడు? ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనండి. చాలామంది ప్రవక్తలు హింసించబడ్డారు, అవమానపరచబడ్డారు, హతసాక్షులు కాబడ్డారు. మొదటి శతాబ్దంలో విశ్వాసులను సింహాలకు, పులులకు ఎరలుగా వేసేవారు, కాగడాలుగా వారిని ఉపయోగించేవాళ్ళు. తలలపైన చెప్పండి మైనం పోసి కాగడాలుగా వాళ్ళని వెలుతురుగా వాడుకునేవారు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి మీలో కొంతమంది చాలామంది ఏడుస్తూ ఉన్నారు. నా శ్రమలన్నా, నా కష్టాలన్నా, నా ఇబ్బందులన్నా కదా. దేవుని బిడ్డలారా భయపడద్దు. నీకు శ్రమలు వస్తున్నాయంటే యు ఆర్ అ ట్రూ బిలీవర్. శ్రమలు రాకపోతే యు ఆర్ అ ఫాల్స్ బిలీవర్. నకిలీ క్రైస్తవుడు, నకిలీ విశ్వాసి. When you are passing through some trials, tribulations, temptations, then you are a true believer. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏదో ఒక రకం నాకు వచ్చినవి మీకు రాకపోవచ్చు, మీకు వచ్చినవి నాకు రాకపోవచ్చు. నీవు ఒకవేళ సుఖంలో ఉన్న విశ్వాసత నువ్వు విశ్వాసమే కాదు బైబిల్ ప్రకారంగా. దేవుని బిడ్డలారా గమనించండి. మాదిరి పెట్టుకోనండి. వాళ్ళ జీవితాలు చదవండి, వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి, జీవిత చరిత్రలు చదవండి. ఆనాడున్నటువంటి విశ్వాసులు ఎంత శ్రమలు గుండా వెళ్ళినారు. మీరు హెబ్రీ 11వ అధ్యాయం విశ్వాస వీరుల చరిత్ర కూడా చదవండి. 18 మంది ఉన్నారు, అందరు శ్రమలు గుండా వెళ్ళినటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కిందన 11వ వచనం చదవండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అని చెప్తూ ఎవరికి ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు? యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిని కదా. అబ్బా, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి, ఎన్ని శ్రమలు. ఒకే రోజున ఆప్తులు పోయినారు, ఒకే రోజున ఆస్తులు పోయినాయి, ఒకే రోజున ఆరోగ్యం పోయింది. ఆప్తులు ఆరోగ్యం. మన ఇంట్లో ఎవరైనా ఒక్కరు చచ్చిపోతే ఎలా ఏమవుతాం? తలకిందులు అయిపోతాం. మా ఊరిలో మా సంఘ పెద్ద యొక్క కొడుకు చచ్చిపోతే వాళ్ళ మమ్మీ మెంటల్ అయిపోయింది. కొడుకు చచ్చిపోయినందుకు తల్లి ఏమేం చెప్పండి, మెంటల్ అయిపోయింది. అదా, ఇంతమంది 7 కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోతే ఎంత ఓర్పును కనపరిచాడు, ఎంత భక్తిని కనపరిచాడు. భారత్ అన్నాడు, దేవుని చేత మనము మేలు అనుభవించుదుమా, దేవుని చేత కీడు అనుభవింపతగదా. మూర్ఖురాలు అనలేదు కానీ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడినామంటున్నాడు. భార్యను ఎన్నడే కానీ తిట్టకూడదు. తన భార్యను మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అన్నాడు కానీ మూర్ఖురాలు అనలేదు. ఆమె కూడా కడుపుకోత కదా, తల్లికి ఇంకా ఎక్కువ కడుపుకోత ఉంటుంది, కన్న తల్లి కాబట్టి. యోబు భార్యను కూడా మనం అంతో ఇంత అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎంత భక్తిని, ఎంత సహనాన్ని యోబు కనపరిచినాడు. 10 కాఫిన్ బాక్సులు పెట్టుకొని స్తుతికూడికి ఏర్పాటు చేశాడు కదండి. 7 కుమారులు శవపేటికలు, 3 కుమార్తెల శవపేటికలు ఎదురుగా పెట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పాడు. అన్ని బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం కాదు, అంత సుఖంగా జరిగేటప్పుడు స్తుతి కొడుకు పెట్టడం కాదు, కష్టాల గుండా వెళ్ళేటప్పుడు నువ్వు స్తుతి కొడుకు పెట్టాలి. దేవుడి పట్ల నీకున్న భక్తి, విశ్వాసం అంటే అది. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. ఎంత భక్తిని, ఎంత ఓర్పును యోబు ప్రదర్శించినాడు. బైబిల్లో ఆయన గురించి చెప్పబడిన మాట, యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతో ఎంత పాపం చేయొచ్చండి? ఏం దేవుడన్నా
దేవుడు ఉంటే ఇలా జరుగుతుందన్నా? అసలు ఏం వాగ్దానాలు, దేవుడు ఏం చెప్పాడు, ఏం సహాయం చేశాడు? మళ్ళీ ఇంతనా? ఒకరిని కాకుండా 10 మందిని చంపడమా? ఆయనకేం ప్రేమ ఉంది? చెప్పాలనుకుంటే దేవుని గురించి ఎంత చెడ్డగా చెప్పొచ్చు. ఎవరు? యోబు. తిట్టకుండా తిట్టొచ్చు దేవుని. అంత రీజన్స్ ఆయనకున్నా కూడా దేవుని అంత అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఓర్పు, ఎంత ఓర్పు! మాదిరి మాదిరి మాదిరి. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికని మాదిరిగా పెట్టు. ఎన్ని మాదిరిలు చూసాం చెప్పండి? నంబర్ 1 పౌలు మాదిరి. చెప్పండి. రెండవదిగా ఒక సంఘము, తెస్సలోనికే సంఘం యొక్క మాదిరి. మూడవదిగా ప్రవక్తల యొక్క మాదిరి గురించి మనం విన్నాం. నాలుగవదిగా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. నాలుగవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 13 వర్స్ 15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. ఈ మాటలు ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు. నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయండి, చేయాలని, నేను చేసిన ప్రకారం మీరు చేయాలని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. ఏం మాదిరి? 13వ అధ్యాయంలో ఏం మాదిరి చెప్పండి? 13వ అధ్యాయంలో ఏ మాదిరి? 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇదే యేసు ప్రభు యొక్క మాదిరి. తగ్గవే తగ్గుతావా నువ్వు? అసలు తగ్గింపు ఉందా? దీనత్వం ఉందా? సాత్వికం ఉందా? భర్త దగ్గర తగ్గుతున్నావా? చెప్పండి. కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా భార్య దగ్గర తగ్గాల్సిందే. దేవుని బిడ్డలారా, తగ్గింపు ఉందా? దీన మనసు ఉందా? అధికారుల దగ్గర తల వంచుతున్నావా? అత్తమ్మ దగ్గర తల వంచుతున్నావా? కోడళ్ళు చర్చిలో మహాభక్తి పరులు, ఇంటి దగ్గర ఫెయిల్ అయిపోతున్నావు. అట్టర్ ఫెయిల్. నీ అత్త దగ్గర, మామ దగ్గర అట్టర్ ఫెయిల్ అయిపోయినావు. ఉందా? తగ్గింపు ఉందా? దీనత్వం ఉందా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాదిరి. తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. పై వస్త్రం అంటే అది చాలా యూదులు పైనుండి కింది వరకు వేసుకున్నటువంటి వస్త్రాలు. తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి నడుముకు తువాలు కట్టుకున్నాడు. తువాలు కట్టుకునేది ఎవరు? హోటల్లో సర్వింగ్ చేస్తారు, భుజం పైన టవాల్ వేసుకొని ఉంటాడు. లేదా టేబుల్ తుడిసేవాడి దగ్గర కూడా ఒక చిన్న టవాల్, నాప్కిన్ ఉంటుంది. రిక్షా పుల్లర్లు ఏం చేస్తారు? మరి వాళ్ళు కూడా తలకు టవాలు కట్టుకొని ఉంటారు. మరి హమాలీలు బరువులు మోయాలంటే నడుము కట్టుకోవాలి. ఒక తువాలు తీసుకొని హమాలీలు ఏం చేస్తారు? నడుముకు తువాలు కట్టుకుంటే నడుముకు బలం వస్తుంది. బరువులు 50, 60, 70 కేజీల బరువును మోసుకొని వెళ్ళాలంటే నడుముకు తువాలు కట్టుకుంటాడు. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నడుముకు తువాలు కట్టుకున్నాడు. నువ్వు కూర్చున్న కుర్చీ నుంచి దిగవే, నీ స్థానంలో నువ్వు దిగవే. యేసు ప్రభు భోజన పంక్తిలో నుండి లేచినాడు. యూదుల ఆచారం ఏంటంటే, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు ఇంటోళ్ళు ఏం చేస్తారంటే పాదాలు కడుగుతారు, ఆ తర్వాత తువాలతో తుడుస్తారు. ఓసారి సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయలేదు ఆయన, పాపాత్మురాలను స్త్రీ చేసింది. యేసు ప్రభు చెప్పాడు. కానీ ఆ రోజు మేడగదికి వెళ్ళినప్పుడు ఎవ్వరు కడగలేదు, కనీసం శిష్యుల్లో కూడా ఎవరు ఆ స్థానాన్ని తీసుకోలేదు. యేసు ప్రభు ఆ స్థానాన్ని ఓసారి ఊహించండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని పాదాలు పట్టుకోవడం. ప్రపంచంలో యేసు ప్రభు తగ్గించుకున్నట్లుగా
ప్రపంచంలో ఏ వ్యక్తి తగ్గించుకోలేదు, తగ్గించుకోలేడు కూడా. మహిమలో ఉన్నవాడు, మహిమగల సింహాసనం ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి. తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహిస్తున్నాడు. గ్రహాలు ఆయన చేతిలో ఉన్నాయి, గెలాక్సీ ఆయన చేతిలో ఉంది, నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి, సూర్యుడు చంద్ర నక్షత్రాదులు ఆయన చేతుల్లో ఉన్నాయి. అలాంటి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. నా చిన్న సేవా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు తగ్గించుకుంటే దేవుడిని నేర్చిస్తాడు. ఆల్వేస్ బీ హంబుల్, ఆల్వేస్ బీ హంబుల్ కదా. మన చర్చిలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. యాకోబు రాశాడు, పేతురు కూడా రాశాడు. అహంకాలను ఎదిరించి కదా, దేవుడు అహంకాలను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. దేవుడు అహంకాలను ఎదిరిస్తాడు. నువ్వు గర్వంగా ఉన్నావంటే తీసి పక్కన పెట్టేస్తాడు. నేను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేవు, నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు, ఈ సంఘానికి కానీ దేశానికి కానీ ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. అసలు దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను తీసి పక్కన పెట్టేస్తాడు. ఒకవేళ నీలో దీనత్వం ఉంటే, చదువు లేదు, 10th క్లాస్ లేదు, సర్టిఫికెట్ లేదు, ఇంగ్లీష్ రాదు, వరాలు లేవు, తలాంతులు లేవు, ఈవులు లేవు, నీ గొప్పతనం లేదు, అండబలం లేదు, కండబలం లేదు, ధనబలం లేదు, ఒక 10 మందిలో మాటకార్యము కాదు, మరి నీకు వాక్శక్తి లేదు, వాక్చాతుర్యం లేదు, ఏది లేదు నీకు, కానీ నీకు తగ్గింపు ఉందనుకోండి, ఏ నాటికైనా దేవుడు నిన్ను తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడు. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, దేవుని కృప చూపిస్తాడు. 2 సార్లు రాయబడింది అది యాకోబు రాసిన పత్రికలో. కావాలంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనుల కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. లేఖనం చెప్తుందంట. 3 సార్లు ఉందన్నమాట. అలా సామెతలు 3:34 కూడా చదవండి. సామెతలు 3:34 3 సార్లు ఈ మాట రాయబడింది. సామెతలు 3:34 సామెతల గ్రంథం 3:34 చూడండి. అపహాసకులను నన్ను అపహసించును, దీనిని ఎడల ఆయన దయచూపును. 1 పేతురు 5:5 కూడా చూడండి. 1 పేతురు 5:5 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరు ఎదుటి వానిడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. చూసారా, ఎదుటి వానిడల దీన మనస్సును వస్త్రం ధరించుకోండి. ఏ వస్త్రం? ఎదుటి వానిలో నీకు ఏముండాలి? దీన వస్త్రం. కానీ కొంతమంది ముఖాలు చూస్తేనే వాళ్ళు దీనుల గర్విష్ఠులని ఇట్లా తెలిసిపోతుంది. చూడండి, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది. బైబిల్లో రాయబడి నా మాటలుగా నీ ముఖ లక్షణమే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసుప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసుప్రభు యొక్క దీనత్వం, యేసుప్రభు యొక్క జీవితము మనలో మేనిఫెస్ట్ కావాలి, మనలో ప్రత్యక్షం కావాలి. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా, ప్రతి ఆదివారం నీ యొక్క శరీరాన్ని గుర్తుగా రొట్టె తీసుకుంటున్నాను, ప్రతి ఆదివారం నీ రక్తాన్ని గుర్తుగా పాత్రను తీసుకుంటున్నాను. ప్రభువా, నీ యొక్క సారూప్యం, స్వభావం, స్వరూపం, మహిమ, పోలిక మాలో ఏర్పడాలి. సంవత్సరాల తరబడి రొట్టె రసం తీసుకుంటున్నాం, యేసు ప్రభు సారూప్యం కనీసం 1% కూడా నీలో లేదు. ఎదుటి వాడిలో దీన మనస్సును వస్త్రము ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకో. ఇదొక అలంకరణ. తగ్గింపు కలిగి ఉండడము ఒక అలంకరణ, ఒక అలంకరణ. నామోషి కాదు, తెలివి తక్కువదనం కాదు. భర్త ఎదుట దీన మనస్సుందా? భార్య ఎదుట దీన మనస్సుందా? తల్లిదండ్రుల ఎదుట దీన మనస్సుందా? పెద్దల ఎడల, నాయకుల, సేవకుల ఎడల దీన మనస్సుందా? అధికారులకు దీన మనస్సుందా? నీకంటే పైనున్న వారే కాదు, అస్సలు ఎదుటివాని ఎడల, నీ ముందర ఎవరైనా ఉంటే వాళ్ళ ఎదుట కూడా స్టైల్ కొట్టకూడదు,
కదండి. టీవీగా ఉండొద్దు, డౌలుగా ఉండొద్దు, డంబముగా ఉండొద్దు. దీనత్వం, దీనత్వం, దీనత్వం. యేసు ప్రభు పోయిన వారమే చెప్పాను కదండి, పాపాలలో పెద్ద పాపం ఏంటి? పాపలలో ప్రధాన పాపి ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రపంచంలో భయంకరమైన పాపం ఏంటి? క్రీస్తు ప్రభువును కదా స్వామి ద్రోహం చేసి, యేసు ప్రభుతో ఉన్నట్టే ఉండి యేసు ప్రభుకు ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి 30 వెండి నాణాలకు అమ్మేయడమే ప్రపంచంలో అతిపెద్ద పాపం. అటువంటి పాపి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా యేసు ప్రభు కడిగాడంటే యేసు ప్రభు ఎంత దీనుడు, ఎంత తగ్గింపు స్వభావం కలిగినవాడు. యేసు ప్రభు ఎంత దీనత్వం కలిగినవాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పారు 15వ వచనంలో ఏమన్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి? 13వ అధ్యాయము 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా మీరు కూడా ఇలా చేసుకోండి. తల వంచు, నడుము వంచు, మెడ వంచు, మోకాలు వంచు. దీనత్వం. దేవుని బిడ్డలారా, కొన్ని చర్చిల్లో అక్షరార్థంగా చేస్తారు. మా బంధువుల్లో ఒక సహోదరి ఉన్నారు, ఆయనకాల బంధువుల్లో. ఆమె చెప్పారు, అన్నా మరి మేము వెళ్ళే సంఘంలో కూడా ఆంధ్రాలో ఇట్లా ప్రతి ఆదివారం పాదాలు కడుగుతారన్నా, ఒకరి పాదాలు ఒకరు కడుగుతారు అన్నారు. అవునమ్మా, అక్షరార్థంగా చేయాల్సిన పని లేదు అని చెప్పాను. ఆత్మీయ అర్థం ఇది అని చెప్పాను. అందరు ఎవరు పాదాలు వాళ్ళు కడుతారన్నా, పక్కన వాళ్ళు పాదాలు కడుతారు. మా అత్తమ్మ నా పక్కనే వచ్చి కూర్చుంటుందన్నా, ఎప్పుడైతే పాదాలు కడిగేటప్పుడు సరసరా ముందుకు పోతుందన్నా, నేను మా అత్త పాదాలు కడగడానికి మాత్రం నేను ఎప్పుడెప్పుడు కడుగుదామని ఉంటాను. మళ్ళీ అత్తమ్మ నా పాదాలు కడగాలి కదా, అందుకని మా అత్తమ్మ పాదాలు కడిగే సమయంలో సరసరా ముందుకు పోతుందన్నా అంటున్నాను. చూసారా, పాదాలు కడుగుతున్నారు కానీ హృదయంలో ఏముంది? తేడాలు, తగ్గింపు లేదు. కొన్నిసార్లు అత్తలు కూడా కోడళ్ళ దగ్గర తగ్గాలి. లేదా కోడలు అత్త పాదాలు కడిగితే అత్త కూడా చెప్పండి, అత్త కూడా కోడలు పాదాలు కడిగే స్థితికి తాగాలి. ఆ స్థితికి మనం తగ్గాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాదిరి చూపించానని చెప్పాడు. భోజనాలు అయినాయా చూడండి, లేదా ముగించుకుందాం. ఇంకొక వచనాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. యేసు ప్రభు మాదిరి, ఇంకొక మాదిరి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. తరచుగా మనం ప్రభు బల్లలో గుర్తు చేసుకుంటూ ఉంటాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ప్రభు మాదిరి చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏంటంట? యేసు ప్రభు మాదిరి ఉంచిపోయినాడు. యేసు ప్రభు ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఈ లోకంలో లేడు, కానీ ఆయన జీవితం ఉంది కదా, ఆయన అడుగు జాడలు ఉన్నాయి, ఆయన వాక్యం ఉంది. యేసు ప్రభు మనకు యేసు ప్రభు ఇప్పుడు మనకు కనపడడం లేదు. కొంతమంది ఆ యొక్క యూట్యూబ్లో యేసు ప్రభుని చూసి వచ్చినామని ఒకడు కదా, నేను పరలోకానికి వెళ్ళి 3 గంటలు ఉండి వచ్చినానని ఇంకొక ఆయన రాస్తాడు. ఇంకొక ఆయన నేను నరకానికి వెళ్ళాను, నరకానికి 1 గంట సేపు ఉండి వచ్చినానని బుక్ రాసినాడు ఒక ఆయన. అన్ని నమ్మద్దు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన లేడు, ఆయన మాదిరి మనకు ఉంచిపోయినాడు. ఆయన వాక్యం ఉంది. బైబిల్ ఏమని తెలుసా? యేసు ప్రభువే వాక్యం. దేవుని వాక్యమును నామం కలిగిన వాడు. ఈ వాక్యములో ఆయన అడుగు జాడలు ఉన్నాయి. మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఫుట్ ప్రింట్స్ కదా, ఆయన యొక్క అడుగు జాడలు మనకున్నాయి. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు చెప్పారు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. ఆయన అడుగు జాడలు ఏంటో చెప్పమంటారా?
రక్తముతో కూడిన అడుగుజాడలు. ఆయన అడుగుజాడల్లో రక్తం కనిపిస్తుంది. ఈ లోకంలో అంతా ఆయన మన కొరకు బాధపడ్డాడు. పైన వచనాలు చూడండి, ఏంటి ఆ మాదిరి ఏంటో చూడండి. 20వ వచనం లేదా 19వ వచనం కూడా చదవండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందిన, న్యాయంగా కాదు, అన్యాయంగా శ్రమ పడుతున్నావు. ఏ తప్పిదం చేయలేదు, నువ్వు ఏ పాపం చేయలేదు, కానీ అన్యాయంగా శ్రమ పడుతున్నావు కదా. యేసు ప్రభు కూడా అన్యాయంగా శ్రమ పడ్డాడు. అన్యాయమైన తీర్పు నొందిన వాడే కొనిపోబడ్డాడు. మీలో కొంతమంది అన్యాయంగా శ్రమపడు. మీరు చేసిన తప్పే లేదు, ఏ పాపము చేసి ఎరగరు, కానీ అన్యాయంగా శ్రమ పడుతున్నారు. మరి ఈయన యోసేపు చెప్పండి, ఏమైనా ఏమన్నా తప్పు చేశాడా? మీకు చెప్పాను ఆల్రెడీ. యోసేపు స్థానంలో ఎవరైనా ఉండుంటే ఆ నింద భరించలేక ఉరేసుకునేవాడు. మామూలు నిందన, భయంకరమైనటువంటి నింద. ఏ పాపము చేసి ఎరగడు యోసేపు, కానీ ఎన్ని ఏళ్ళు, 12, 13 సంవత్సరాలు, దాదాపు 10 నుండి 12, 13 సంవత్సరాలు జైల్లో ఉండిపోయినాడు. దేవుని బిడ్డలారా, అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది మీకు హితమవును. దుఃఖం అన్యాయంగా శ్రమ పడుతూ నువ్వు దుఃఖాన్ని సహిస్తే అది లెక్కలోకి వస్తుంది. ఇంకో వచనం చూడండి, 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే ఏం గలం? తప్పు చేసినావు, శిక్ష పొందినావు. తప్పు చేసినావు, ఫైన్ వేశారు. తప్పు చేసినావు, జైలుకి వెళ్ళినావు. అదేం గొప్పతనమా? తప్పులు చేసి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగు. మేలు చేసి బాధపడాలి. మేలు చేసి బాధపడితే అది హితమగును. మరి యేసు ప్రభు మనకు చూపిన మాదిరి ఏంటి? 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేదు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునికి అప్పగించుకోవాలి. ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతున్నారా? అమ్మా, అయ్యా, నువ్వు చేసిన పాపం అంటూ ఏమి లేదు, నువ్వు ఏం చేయట్లేదు, కానీ అన్యాయంగా నువ్వు శ్రమ పడుతున్నావు. మనం చేయగలిగింది ఏం లేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి నిన్ను అప్పగించుకో. ఏ తప్పిదం చేయకపోయినా నువ్వు శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు, అన్యాయంగా శ్రమ పడుతున్నావు. ఇది యేసు ప్రభు యొక్క మాదిరి. ఆయన ఏ తప్పిదం చేయకపోయినా ఎంతో బాధలు పొందాడు, ఆఖరికి శిలువ మరణం కూడా పొందాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మాదిరి గురించి మనం విన్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. కాబట్టి ఈ సమయంలో అనేక మంది భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు. ఈ లోకంలో మనం అనుసరించగలిగిన వాళ్ళు ఇద్దరే కదా. ఎవరు చెప్పండి? నంబర్ 1 యేసు ప్రభు, రెండవదిగా యేసు ప్రభును అనుసరిస్తున్నటువంటి భక్తులు, పౌలు లాంటి భక్తులను మనము వాళ్ళని పోలి నడుచుకోవాలి. మనం ఇలా చెప్పకూడదు, నా వైపు చూడొద్దు, నాలో బలహీనతలు ఉన్నాయి, యేసు ప్రభుని చూడండి అని చెప్పకూడదు. మనం కూడా పౌల్లాగా ఏం చెప్పుకోవాలి? ఫాలో మీ, నన్ను చూసి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. పౌలు చెప్పినట్లుగా మనం కూడా అలాగనే నడుచుకోవాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే యేసు ప్రభుని అంగీకరించండి అని ఎంత తగ్గించుకున్నాడు. మరి ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగాడు, ఘోర పాపి యొక్క పాదాలను కూడా కడిగాడు. నీ పాపాన్ని కూడా ఆయన కడుగుతాడు ఒప్పుకుంటే.
ఇంటికి వెళ్ళి కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకొని ప్రభుని నమ్ముకోండి. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.